నాయుడు గారి అబ్బాయి నాయకుడిగా ఎదిగిన తీరు రాష్ట్రంతో పాటు దేశం దావోస్ కూడా ఆశ్చర్యపోయేలా విస్తుపోయి చూస్తోంది. దైనందిన ప్రజా జీవన సమస్యల పరిష్కారానికి ఏఐ దోహదం చేస్తుందన్నారు నారా లోకేష్. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై $19.9 ట్రిలియన్ ప్రభావం. ఏపీలో మెరుగైన పౌర సేవల కోసం ఏఐ వినియోగం. 2028 నాటికి భారత ఏఐ రంగంలో 28 లక్షల ఉద్యోగ అవకాశాలు. కృత్రిమ మేధపై రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ ఉపన్యాసం. నేటి అధునాతన సాంకేతిక యుగంలో సులభతరమైన పాలనా విధానాల అమలు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని వినియోగించేందుకు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దైనందిన ప్రజా జీవితంలో ఎదురయ్యే సమస్యలపై ఏఐఈ ఆధారిత పరిష్కారాలను అన్వేషించేందుకు కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన స్థిరమైన భవిష్యత్ నిర్మాణం అనే అంశంపై దావోస్లోని బెల్వెడేర్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశానికి సంధానకర్తగా ఎన్డీటీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విష్ణుసోమ్ వ్యవహరించగా, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ రెవెన్యూ ప్రెసిడెంట్ మట్ రన్నర్ బిల్ మిలిందా గేట్స్ డైరెక్టర్ ప్రోగ్రామ్ అడ్వకసీ అర్చనా వ్యాస్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ డేనియల్ సన్ క్లైన్ పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది గ్లోబల్ ఏఐ మార్కెట్ $243 బిలియన్ చేరుకోనుందన్నారు. ఇది 2030 నాటికి ప్రతి ఏటా 27.67% వృద్ధి సాధిస్తుందని అంచనా ఉందన్నారు. ఏఐ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు. నివేదిక ప్రకారం జనరేటివ్ ఏఐ ప్రస్తుతం ప్రపంచ జీడిపిలో 7% ప్రాతినిధ్యం కలిగి ఉంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధ $19.9 ట్రిలియన్ ఆర్థిక ప్రభావాన్ని చూపబోతోంది. వ్యాపార కార్యకలాపాలు, ఉత్పత్తులు, సేవలను మెరుగుపరచడంలో ఏఐ వినియోగానికి భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. జపాన్లో ఏఐ వినియోగం ద్వారా విపత్తుల సమయంలో ప్రతిస్పందన సమయాన్ని 50% తగ్గించే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడంతో అంచనా ఖచ్చితత్వం 30% మెరుగైంది. అమెరికాలో ఏఐ ఆధారిత మెరుగైన వాతావరణ అంచనా వ్యవస్థతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఏఐ అప్లికేషన్లను వినియోగిస్తున్నారు. దక్షిణ కొరియా, సౌదీ అరేబియా వంటి అనేక దేశాలు పట్టణ ప్రణాళిక, రవాణా, ఎనర్జీ రంగాల్లో ఏఐ వినియోగంతో పాటు ఏఐ ఆధారిత నగరాలు నిర్మిస్తున్నాయి. సింగపూర్లో ట్రాఫిక్ రద్దీని అంచనా వేయడానికి సులభతరమైన ట్రాఫిక్ పరిష్కారాల కోసం ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా పీక్ అవర్ అలసని 20% తగ్గించడమే కాక డ్రైవింగ్ కోసం వేగం 15% మెరుగుపడిందని మంత్రి లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం సుపరిపాలన, సామాజిక అభివృద్ధికి ఏఐ, డీప్ టెక్ వంటి అధునాతన సాంకేతికత వినియోగంలో ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రిమోట్ సెన్సింగ్, ఏఐ సాంకేతికలను ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఉత్పాదకత కోసం కృషి చేస్తున్నాం. పబ్లిక్ హెల్త్ విభాగంలో ఏఐ వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ, సర్వీస్ డెలివరీ మెరుగుదలకు చర్యలు చేపడుతున్నాం. భవిష్యత్తులో డిజిటల్ మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఏఐ ఆధారిత సాంకేతికతల అమలుకు ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. హెల్త్ కేర్, సుస్థిరత వంటి కీలక రంగాల్లో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు గత ఏడాది డిసెంబర్లో ఏపీ ప్రభుత్వం గూగుల్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్థానిక స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యా సంస్థల భాగస్వామ్యంతో వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఏఐ వినియోగం విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో లాజిస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ లాజిస్టిక్స్ సంస్థ డిహెచ్ఎల్ సిఇఓ ఫాబ్లో సియోను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోరారు. భారత్ కార్గో ట్రాఫిక్లో 16.5% వాటా కలిగి ఆంధ్రప్రదేశ్లో 3వ అతిపెద్ద రాష్ట్రంగా ఉందని తెలిపారు. 35.77 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్తో విశాఖపట్నం పోర్టు దేశంలోనే అతిపెద్ద పోర్టుగా ఉందన్నారు.
కీలకమైన గంగవరం, కాకినాడ, రవ్వ, కృష్ణపట్నం వంటి కీలక వాటర్ వేవులు, ఇండస్ట్రియల్ హబ్లు, వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు కలిగిన ఆంధ్రప్రదేశ్లో కనెక్టింగ్ మ్యామ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశీయ, అంతర్జాతీయ సరుకుల కోసం ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ కార్గో, డిహెచ్ఎల్ ఏవియేషన్, డిహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ను విస్తృతం చేసి ఆంధ్రప్రదేశ్ నుండి ఉద్యానవన, ఇతర ఆహార ఉత్పత్తుల ఎగుమతి సౌకర్యాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఏపీలో లాజిస్టిక్ కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు బిజినెస్ సెంటర్ ఏర్పాటు చేయండి. ఏఏ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటలైజేషన్ ద్వారా వచ్చిన మార్పులకు అనుగుణంగా నైపుణ్యం గల వర్క్ ఫోర్స్ను రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటులో భాగస్వామ్యం వహించాలని మంత్రి కోరారు. డిహెచ్ఎల్ సీఈఓ ఫాబ్లో సియానో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో లాజిస్టిక్స్పై $250 మిలియన్ పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నామన్నారు. వచ్చే 3 ఏళ్లలో ఉపరితల మౌలిక సదుపాయాలకు సంబంధించి 10 మేజర్ మెట్రోపాలిటన్ హబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఎగ్జిక్యూటివ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రికి తెలిపారు. ఉష్ణోగ్రతల అదుపునకు పరిష్కారం క్లీన్ ఎనర్జీ. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కార్బన్ ఉద్గారాలను తగ్గించి వాతావరణంలో ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ ఒకటే ఏకైక పరిష్కార మార్గమని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్లోని బెలడేర్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ ఉద్యమ భవిష్యత్ అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యాన్ని నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్వనీతి ఇనిషియేటివ్ సీఈఓ రిత్విక భట్టాచార్య వ్యాఖ్యతగా వ్యవహరించగా, జోర్డాన్ క్వీన్ డాక్టర్ రానియా ఆల్ అబ్దుల్లా, పోర్చుగల్ మాజీ ప్రధాని జోస్ మాన్యుల్ బరాసో, యునెస్కో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మార్గా గుయల్ సోలేర్, సెడ్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ మహతా, ఇండోనేషియా జాతీయ అభివృద్ధి మంత్రి లక్ష్మణ్ పంబూడి, ఇండికా ఎనర్జీ ప్రెసిడెంట్ డైరెక్టర్ అర్షాద్ రజీద్, రెన్యూ పవర్ జింక్ సీఈఓ వైశాలి నిగమ్ సిన్హా పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2023 ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందన్నారు. ఆ ఏడాది పూర్వ పారిశ్రామిక సగటు కంటే 1.45 సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. గ్రీన్ హౌస్ వాయు సాంద్రతలు 2022లో గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉంది. గత 65 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా సముద్రపు వేడి గరిష్ట స్థాయికి చేరింది. 22-23 గ్లేసియర్ నష్టం రికార్డు స్థాయికి చేరింది. కేవలం స్విట్జర్లాండ్లోనే 2 ఏళ్లలో హిమనీ నదులు పరిణామం 10% కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పరివర్తన కోసం 2030 నాటికి పునరుత్పాదక శక్తి, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి $4 ట్రిలియన్ పెట్టుబడులు అవసరమవుతాయి. 2050 నాటికి క్లీన్ హైడ్రోజన్ డిమాండ్ 125,585 MTPA నడుమ ఉంటుంది. అప్పటికి పవర్ మార్కెట్లో 50% నుంచి 65%తో గ్రీన్ హైడ్రోజన్ పైచే సాధిస్తుంది. 2024లో గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ పరిణామం $6.49 మిలియన్ అధిగమించింది. 2032 నాటికి ఇది సగటున 31% పెరిగే అవకాశం ఉందని మంత్రి లోకేష్ వివరించారు. డీకార్బనైజ్డ్ ఎకానమీకి బెంచ్ మార్క్ని సెట్ చేస్తూ సస్టైనబుల్ ఎనర్జీలో ప్రపంచం అగ్రగామిగా అవతరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. శిలాజేతర ఇంధన వనరుల నుండి 25 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. కర్నూలు జిల్లాలోని 1 గిగావాట్ అల్ట్రా మెగా సోలార్ పార్కు వంటి ప్రముఖ ప్రాజెక్టులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 4 గిగావాట్ల సామర్థ్యం గల 4 సోలార్ పార్కులను ఏపీలో ప్రకటించింది. సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలమైన ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. హరిత ఆర్థిక వ్యవస్థతో పాటు సమగ్రమైన స్వచ్ఛమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రగతిశీల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకటించారు. 160 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలను సాధించాలన్నది మా లక్ష్యం. రాష్ట్రంలో 34 గిగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుల కోసం 29 ప్రాంతాలను గుర్తించాం. సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టుల కోసం 80,000 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం సర్వే చేసింది. జల విద్యుత్ రంగంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాములు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్
5230 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ కలిగి ఉంది. త్వరలో ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఒక్కొక్కటి 30 మెగావాట్ల సామర్థ్యంతో విశాఖపట్నం, కృష్ణపట్నంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ప్రతిపాదించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచిక 2023 దేశంలో 2వ స్థానంలో నిలిచి అత్యుత్తమ పనితీరును కనబరిచింది. 2030 నాటికి 18 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో పునరుత్పాదక శక్తిలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టండి అన్నారు ముఖ్యమంత్రి. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ లక్ష్మీ మెట్టలను కోరిన రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్. ఉక్కు దిగ్గజ లక్ష్మీ మెట్టలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భేటీ. అన్ని విధాల అనుకూలతలు కలిగిన భావనపాడును పెట్రోకెమికల్ హబ్గా మార్చడానికి పెట్టుబడులు పెట్టాల్సిందిగా మిట్టల్ గ్రూప్ను రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మెట్టలతో నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతం అన్నారు. ప్రణాళికాబద్ధమైన 83.3 MTPA సామర్థ్యం గల పోర్ట్ వైజాగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ కొలువై ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వ మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని వివరించారు. భావనపాడు, మూలపేట ప్రాంత తయారీ, R&D, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు విస్తృతమైన అవకాశాలు కలిగి ఉందన్నారు. HPCL మిట్టల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ HMEL, HPCL మిట్టల్ గ్రూప్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యాన 3500 కోట్లతో భారత్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని నారా లోకేష్ కోరారు. ఈ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేందుకు APEDB అధికారులతో కలిసి సైట్ను సందర్శించాలని సూచించారు. 2000 మందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ RSLR మిట్టల్, జపాన్కు చెందిన నిస్పాన్ స్టీల్ JV సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. NS ఇండియా పేరుతో జాయింట్ వెంచర్ అనకాపల్లి జిల్లా సమీపంలో 2 దశల్లో 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ నవంబర్ 26న జీవో విడుదల చేస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు లక్ష్మీ మెట్టలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మిట్టల మాటతో గ్రీన్కో వారి హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఉపయోగించి 975 మెగావాట్ల సౌర పవన విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి RSLR మిట్టల్ భారతదేశంలోని గ్రీన్కో గ్రూప్తో భాగస్వామ్యం కలిగి ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు అనకాపల్లి జిల్లాలో AMNS ఇండియా కొత్తగా ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్కి 250 మెగావాట్ల నిరంతరాయ పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేస్తుందని తెలిపారు. దీనివల్ల ప్రతి ఏటా కార్బన్ ఉద్గారాలను 1.5 మిలియన్ టన్నులు తగ్గించే అవకాశం ఉంటుందని వివరించారు. సుస్థిరమైన పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాధాన్యతను మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఏర్పాటు చేయనున్న 1MT గ్రీన్ అమోనియా ప్రాజెక్టు కోసం AM గ్రీన్ తన పెట్టుబడిని దృఢపరిచిందని మిట్టల్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. ఈ భేటీలో లక్ష్మీ మిట్టల్ కుమారుడు ఆదిత్య మిట్టల్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి TG భరత్, APEDB CEO సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఫుడ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించమని కోరారు మంత్రి నారా లోకేష్. ఏపీలో ఫుడ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆహార పదార్థాలు, యానిమల్ న్యూట్రిషన్, ప్రోటీన్, సాల్ట్ పారిశ్రామిక ఉత్పత్తులు, కమాడిటీస్ ట్రేడింగ్లో పేరెన్నికగన్న కార్గిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెబ్స్టర్ను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోరారు. దక్షిణ భారతదేశం అత్యధికంగా 8.5 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి కలిగి ఉందన్నారు. రాష్ట్రంలోని 5 ఆగ్రో క్లైమాటిక్ జోన్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, తృణధాన్యాలు, సన్ఫ్లవర్, మామిడి, అరటి, నారింజ, నిమ్మ, పసుపు, కాఫీ, నల్ల మిరియాలు వంటి పంటలను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటలో దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా
సన్ఫ్లవర్లో రెండవ ఉత్పత్తిదారుగా ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 9 ఆపరేషనల్ ఫుడ్ పార్కులు, 14 ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆక్వాకల్చర్ సాగు, గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ఏపీ నెంబర్ 1గా ఉంది. 1054 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, 6 ఆపరేషనల్ పోర్టులు మారిటైమ్ ట్రేడ్కు అనువుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కార్గిల్ సంస్థ ఫీడ్ మిల్లింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలి. వ్యాపారానికి మద్దతు ఇచ్చేందుకు ఫుడ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించండి. పొడి ప్రాంతాల్లో బంగాళాదుంపల సాగుకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి R&Dకి సహకారం అందించండి. ఎడిబుల్ ఆయిల్ విభాగంలో స్థానిక ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాల భాగస్వామ్యంతో పనిచేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో సిస్కో జీసీసీ సెంటర్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం. సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ కట్సోదాస్కు మంత్రి లోకేష్ వినతి. అన్ని విధాల అనుకూల వాతావరణం కలిగిన విశాఖపట్నంలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ కట్సోదాస్తో దావోస్లో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైజాగ్, విజయవాడ, తిరుపతి పరిసరాలలో అనువైన స్థలం, ప్రతిభ కలిగిన ఐటీ వృత్తి నిపుణులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. అమెరికాలోని భారతీయ ఐటీ వర్క్ఫోర్స్లో 25% పైగా తెలుగు కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు. భారతదేశంలో ఏపీ అతిపెద్ద ఐటీ పూల్లో ఒకటిగా ఉంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా డీప్ టెక్ హబ్గా మార్చడంపై దృష్టి సారించాం. అతిపెద్ద టాలెంట్ పూల్ ఉన్న దృష్ట్యా కంపెనీ దీర్ఘకాల వ్యూహానికి ఏపీ అనువుగా ఉంటుంది. అన్ని విధాల అనుకూలతలు కలిగిన ఏపీలో కంపెనీ తయారీ నెట్వర్క్ను విస్తరించండి. అతిపెద్ద ఐటీ పూల్ కలిగిన ఏపీలో ఏఐ, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ఫోర్స్ను రూపొందించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. సిస్కో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ సాఫ్ట్వేర్ నెట్వర్క్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్లో అగ్రగామిగా ఉన్న సిస్కో సిస్టమ్స్ 80 కంటే ఎక్కువ దేశాల్లో 200 పైగా కార్పొరేట్ కార్యాలయాలతో 84,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉందని తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో $54 బిలియన్ ఆదాయం, 4.6 లక్షల కోట్లు సాధించిన సిస్కో నెట్వర్కింగ్, డేటా భద్రత సహకారం, వాయిస్ వీడియో డేటా సెంటర్లో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి రంగాల్లో సాంకేతిక సేవలు అందిస్తోందని తెలిపారు. యుఎస్ వెలుపల సిస్కో అతిపెద్ద గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ బెంగళూరులో పనిచేస్తోంది. బెంగళూరులో విప్రో, ఇన్ఫోసిస్లతో జాయింట్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. గోటు మార్కెట్ వ్యూహంతో ప్రపంచవ్యాప్తంగా 2,500 పైగా ఐటీ కంపెనీల భాగస్వామ్యం కలిగి ఉన్నాం. భారత్లో త్వరలో $1.5 బిలియన్ వెచ్చించి ఫ్లెక్స్ సంస్థ తయారీ భాగస్వామిగా కాంట్రాక్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. సమర్థవంతమైన మానవ వనరుల కోసం భారత్లో కార్యకలాపాలపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా 5 లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నాం. సిస్కో ద్వారా శిక్షణ పొందిన వారిలో 95% మంది మంచి ఉద్యోగాలను సాధించి ఉన్నత విద్యా అవకాశాలను పొందుతున్నారు. ఏపీ ప్రతిపాదనలపై కంపెనీలను సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దాస్ చెప్పారు. అధునాతన ప్యాసింజర్ కార్ చాసిస్ ఆవిష్కరణలతో గ్లోబల్ సప్లై చైన్ బలాన్ని పెంచేందుకు జాయింట్ వెంచర్గా ఆవిర్భవించిన జెడెఫ్ ఫోక్స్కాన్ చాసిస్ మాడ్యూల్ సంస్థ CEO ఐకీ డోర్ఫ్తో దావోస్లో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని, కియా, ఇసుజీ వంటి ప్రఖ్యాత సంస్థలు తమ ప్యాసింజర్ కార్ల తయారీ యూనిట్లను ఏపీలో నెలకొల్పాయన్నారు. అశోక్ లేలాండ్, వేరా అండ్ ఆజాద్ మొబిలిటీ వంటి బస్ తయారీ వాహనాలు కూడా ఆంధ్రప్రదేశ్లో తమ తయారీ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులకు పూర్తి సానుకూల పర్యావరణ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, సరఫరా, సప్లై చైన్ ఏర్పాటుకు విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం వ్యూహాత్మక ప్రాంతాలు. జెడెఫ్ ఫోక్స్కాన్ చాసిస్ మాడ్యూల్స్ సంస్థ తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయండి అంటూ ఆహ్వానించారు. కంపెనీ బోర్డులో చర్చించే నిర్ణయం తీసుకుంటామన్నారు CEO ఐకీ డోర్ఫ్. అమరావతి అభివృద్ధిలో డిజిటల్ సాంకేతిక సేవలు అందించండి. దసాల్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫోరెన్స్కు మంత్రి లోకేష్ వినతి. ఏపీలో స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్. దేశంలో 2వ అతిపెద్ద పొగాకు ఉత్పత్తి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ప్రపంచంలో నెంబర్ 1 టొబాకో ఉత్పత్తుల సంస్థ ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ సౌత్ ఈస్ట్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గొంట్కోవికోవాను
రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఫిలిప్ మోరిస్ అనుబంధ సంస్థ అయిన గాడ్ఫ్రే ఫిలిప్స్ ద్వారా ఈ యూనిట్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు గుంటూరు పరిసర ప్రాంతాలు అనువుగా ఉంటాయని తెలిపారు. వ్యూహాత్మక విస్తరణకు ఆంధ్రప్రదేశ్ అనుకూల ప్రాంతం. ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున పొగాకు పంట సాగు చేస్తున్నారని, ఉత్పాదక కార్యకలాపాల కోసం అవసరమైన శ్రామిక శక్తి ఏపీలో అందుబాటులో ఉందని, సప్లై చైన్ కార్యకలాపాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో పాటు గుంటూరులో కొలువైన టొబాకో బోర్డు పొగాకు రైతులు మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ 27 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో మిగులు విద్యుత్ శక్తి కలిగి ఉంది. 1154 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, 6 ఆపరేషనల్ పోర్టులు కలిగి మారిటైమ్ ట్రేడ్కు అనుకూల వాతావరణం కలిగి ఉందని లోకేష్ వివరించారు. ఉన్నతాధికారులతో చర్చిస్తాం. ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గొంటోవికోవా మాట్లాడుతూ 2003 నుంచి భారత్లో తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 పొగాకు ఉత్పత్తుల సంస్థ అయిన ఫిలిప్ మోరిస్ గత ఏడాది అంతర్జాతీయంగా 2.5 లక్షల కోట్ల వార్షికాదాన్ని సాధించింది. ఫిలిప్ మోరిస్ అనుబంధ సంస్థ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇంటర్నేషనల్ సిగరెట్ తయారీ యూనిట్లు నవీ ముంబై, గజియాబాద్లో ఉన్నాయి. హర్యానాలోని గురుగాంలో కార్పొరేట్ కార్యాలయం ద్వారా సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రొక్యూర్మెంట్ యూనిట్ ద్వారా గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తోంది. పొగాకు సేకరణ, సప్లై చైన్ కార్యకలాపాలతో పాటు స్మోక్ ఫ్రీ సిగరెట్ ఉత్పత్తులపై ప్రస్తుతం దృష్టి సారించాం. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని ఆండ్రియా తెలిపారు. ఏపీలో ఇన్లాండ్ వాటర్ సేవలను ప్రారంభించడానికి ఉబేర్ వైస్ ప్రెసిడెంట్ మధుకాన్కు మంత్రి లోకేష్ వినతి. ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయండి. ఈవై ఇండియా సీఈఓ రాజీవ్ మెమానికి మంత్రి లోకేష్ వినతి. రక్షణ పరికరాల పరిశ్రమ పనులను వేగవంతం చేయండి అంటూ భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ కళ్యాణికి మంత్రి లోకేష్ వినతి. రెండో రోజు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించి 20 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా యువత ఎదురు చూస్తున్న తరుణంలో మీ కోరిక త్వరలో నారా లోకేష్ మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే ప్రయత్నంలో ప్రతి క్షణం 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయి. ఆ లక్ష్య సాధన త్వరలోనే సాధిస్తాం. బెస్ట్ ఆఫ్ లక్ యూత్. నిరుద్యోగులకు బెస్ట్ ఆఫ్ లక్.